ఎత్తవలసిన అవసరం లేకుండా ఆయన సన్నిధిని చేరుకుంటాం కదా, అది చేసుకోకపోతే మళ్ళీ ఎప్పుడు వస్తుంది మనుష్య జన్మ? ఒక్కొక్కో పిల్లో పెడతానంటే వెడుతుంది ఆ గుళ్ళోకి? నాకే కదా అధికారం, నేను వెళ్ళాలి కదా. ఎప్పుడో పెడతానంటే అప్పుడు మాత్రం సాధ్యం అవుతుందని ఏమిటి? తొందరగా వెళ్ళాలి కదా. ఎందుకనంటే నా ఇంట్లో ఎంతమంది ఉన్నారని నేను చెప్తున్నానో దానికి ఒకటి కలపాలి. ఇప్పుడు నా భార్య, 2 పిల్లలు నాకన్నాను అనుకోండి, కాదు. నిజానికి నా భార్య, నా పిల్లలిద్దరూ కాకుండా నాకు నేనున్నాను, నా జీవుడు ఉన్నాడు. ఎందుకనంటే వాళ్ళని కాదు ఉద్ధరించడం, వాళ్ళకి పెట్టడమే కాదు, ఉద్ధరేణ ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవరాత్మనా బంధు ఆత్మైవరిపురాత్మనః అంటాడు భగవద్గీతలో గీతాచార్యుడు. ఈ జీవుడు మరి శరీరం ఇప్పుడు కాకపోతే ఓ 20 ఏళ్ల తర్వాత అయినా వదిలేస్తావు. మళ్ళీ జాతస్య హిధ్రువో మృత్యువు ధ్రువం జన్మమృతస్య చ తస్మాద్ అపరిహార్యేద్ధే నత్వం శోచితుమర్హసి. దానికి విచారించవలసిన అవసరం లేదు. ఈ శరీరం వదిలిపెట్టి ఇంకో శరీరంలోకి వెళ్తాడు, మళ్ళీ అక్కడ భార్యా పిల్లలు ఉంటారు. అప్పుడు వాళ్ళని పోషించవలసి వస్తే ఈశ్వరుడు శక్తిని దేన్ని బట్టి ఇస్తాడు? చేసిన పుణ్యాన్ని బట్టి. ఇప్పుడు నువ్వు నీ జీవుణ్ణి పట్టించుకోకపోతే పుత్రజన్మలలో ఎలా వృద్ధిలోకి వస్తావు? ఏమడ్డు పెట్టి పోషిస్తావు? ఎలా సుఖపడతావు? ఇక్కడ పెట్టినదేదో అది నీకు పుణ్యమై కాపాడుతుంది. అది జీవుణ్ణి ఉద్ధరించుకోవాలి. నీ జీవుడి గురించి నువ్వే ఆలోచించుకోకపోతే దరిద్రుడవైపోతావు. వాళ్ళందరూ శరీరం పడిపోగానే ఉన్నదేదో పంచుకుంటారు. అంటే వాళ్ళకి పెట్టవద్దని నేను అంటలేదు, వాళ్ళకి ఉంచవలసిందే, వాళ్ళని పోషించవలసిందే. కానీ నీ గురించి కూడా నువ్వు చేసుకోవాలి, లేకపోతే పాడైపోతావు. నా గురించి నేను చేసుకోవడం అంటే జగన్నాథ దర్శనం కింద ఇంకా నేను చేయడానికి ఏముంది? జగన్నాథ దర్శనం చాలంతే. కాబట్టి నేను పరిగెత్తాలి అన్న ఆర్తి. అప్పుడు ఆయన ఒకరితో చేయడు, మీ అందరూ వెళ్ళిపోయారనుకోండి ఒక రోజున, లేదా దేశం నలుమూలల నుంచి ప్రపంచవ్యాప్తంగా వేల మంది వస్తారు, రథయాత్రకి లక్షల మంది వస్తారు, ఇంతమంది చూస్తారు. ఇంతమంది చూసినప్పుడు ఇంతమందితోటి రాసక్రీడ చేస్తాడు. ఇంతమందితో రాసక్రీడ అంటే ఇన్ని జీవులను తరింపజేస్తాడు. అప్పుడు ఆయన ఆ సమయంబునన్ విభుడు కృష్ణుడు అనంతుడు చేసెను మండల భ్రమణశీల పరస్పర బద్ధ బాహుకాంతాసు విలాసమున్ బహువిధ స్ఫురితానన విన్యాసము రాసమున్ కృతవియచ్చర నేత్ర మనోవికాసమున్. వాళ్ళందరి చేతులు పట్టుకుంటాడు. పట్టుకున్నప్పుడు ఒక్క జగన్నాథుడు కాడు, జగన్నాథుడు కృష్ణుడు అనడానికి అదే కారణం.